హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మక్కానా అటుకులు ఓట్స్తో ఇంట్లోనే సెర్లాక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ సెర్లాక్ని రెడీ చేసుకోవడానికి 1 కప్పు అటుకులు, మక్కానా, ఓట్స్ని తీసుకున్నాను. ఈ మూడిటితో పాటు పిల్లల శరీర ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే జీడిపప్పు, వాల్నట్, బాదం ఈ మూడిటిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటితో పాటు 2 లేదా 3 ఇలాచీని వేస్తున్నాను. ఇలాచీ ఎందుకు అంటే ఈ సెర్లాక్ పౌడర్కి ఇలాచీ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా బాండిలో వేసి వేయించాలి. వీటిని వేయించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఇవి వేగినట్లు అయితే మనకి ఇలా పట్టుకోగానే తెలిసిపోతుంది. చూసారు కదా, ఇది వేగిపోయినట్లే. ఇప్పుడు అలానే అటుకులని మరియు ఓట్స్ను కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ఇవి క్రిస్పీగా అవ్వటంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నేను వేయించే కంటే ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నాను అంటే వీటిని మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని మనం ముందుగా తీసుకున్న ఇలాచీని వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా ఓట్స్, అటుకులు, ఎందుకు అంటే ఇవి చాలా తొందరగా మెదిగిపోతాయి, అందుకని వీటిని సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మెదగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వాటిని సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని అటుకులు, మక్కానా, ఓట్స్ని ఇలా కూడా తినేస్తాడు, అందుకని నేను ఇలా పట్టాను. మీకు ఇంకా మెత్తగా కావాలి అంటే ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మక్కానా పౌడర్లో కలిపేసి ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. మనకిప్పుడు ఈ సెర్లాక్ పౌడర్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పిల్లలు తినటానికి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్కి బదులుగా ఇక్కడ మీరు మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ మనం మిక్సీ పట్టుకున్న సెర్లాక్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వాటర్లో వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది, అందుకని నేను ముందుగానే ఇలా వేసి కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఇలాచీ వేయడం వల్లనే అలా వస్తుంది. పిల్లలు మాత్రం ఖచ్చితంగా దీన్ని చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను. మరి చప్పగా కాకుండా బెల్లం వేయడం వల్ల కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఉడికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మరి చిక్కగా అయిపోతుంది. ఇది ఇప్పుడు వాటర్ లాగా ఉన్నా కూడా చల్లారే కొద్దీ ఇది తిక్కుగా అయిపోతుంది. మనం దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసి పిల్లలకు తినిపించాము అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం బయటి సెర్లాక్తో పని లేకుండా మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసి మన చేతులతో పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.